అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. అఘోరీ వ్యవహారం మాకేంట్రా బాబు ఈ తలనొప్పి అనేలాగా మారిపోయింది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే తాను సనాతన ధర్మ పరిరక్షణ కోసం, దర్గాల పరిరక్షణ కోసం తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయ్యానని చెప్పడం ఒక ఎత్తు. ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవటం, దిగంబరంగా తిరగటం, ఇదంతా చాలా చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలో పరమాత్మకి అంగం సమర్పించుకున్నటువంటి ఒక వ్యక్తి పెళ్లిళ్ళు చేసుకోవడం ఏంటి, అది కూడా వరుస పెట్టి, అంటే మహిళల్ని ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి చేసుకోవడం, ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు శ్రీవర్షిని బహిరంగంగా పెళ్లి చేసుకోవటం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవటం, ఇదంతా పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుంది. అఘోరీ సమాజాన్నే పూర్తిగా భ్రష్టు పట్టించే విధంగా ఈ అలియాస్ శ్రీనివాస్ అనే వ్యవహారం ఉందన్నట్టుగా చర్చ జరుగుతుంది. దీని గురించి విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ షర్మిల గారు. మేడం నమస్తే. నమస్తే అండి. అసలు ఏంటి మేడం, మాకేంటి తలనొప్పి అనే విధంగా ఈ అఘోరీ వ్యవహారం పూర్తిగా మారిపోయింది. పరమాత్మకి అంగం సమర్పించుకున్నట్టు ఒక వ్యక్తి పెళ్లిళ్ళు చేసుకోవటం ఏంటి, 23 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం సరే, తన వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా వెళ్ళిపోయిందంట, అమ్మాయి ప్రకటించింది, అంతవరకు ఓకే. కానీ ఈ అఘోరీ వ్యవహారంలో ఎవరెవరి కోసం పూజలు చేశారని చెప్పేసి, మరొక మహిళని డబ్బులు తీసుకొని పెళ్లి చేసుకుంటారని శారీరకంగా వాడుకొని వదిలేసినట్టు ఒక బాధిత మహిళ రావడం జరిగింది. ఇంకా కోకటపల్లిలో, రాజస్థాన్లో బాధిత మహిళలు చాలా మంది ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఈ అఘోరీ వ్యవహారాన్ని ఎలా చూడాలి, ఈయనకి తగిన శిక్ష ఏంటి, మళ్ళీ ఫ్యూచర్లో ఏ బాధిత మహిళ కూడా ఇలాంటి వాటికి గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఇప్పుడు నేను కూడా ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చాను. అయితే మామూలుగా ఫస్ట్ మనం చూసినప్పుడు 12 జ్యోతిర్లింగాలు సందర్శించి ప్రజల కోసము ఇట్లా ఎవరైనా సరే శివుడు, ఇప్పుడు అఘోరులు అంటే ఇప్పుడు శివుడు భక్తులు వాళ్ళందరూ. అవును, మీరు కూడా చూసుంటారు, కాశీలో కానీ మన శ్రీశైలంలో శివరాత్రి వచ్చినా కానీ వాళ్ళే కనిపిస్తారు ఎక్కువ. అవును మేడం, చూసారు కదా. అయితే వాళ్ళు ఎంత నిష్ఠుగా పూజలు చేస్తారంటే, ఇట్లా పక్క నుంచి నేను కూడా శివరాత్రికి నాకు ఇష్టం వచ్చినప్పుడంతా నేను శ్రీశైలం వెళ్తూ ఉంటానన్నమాట. అక్కడ అలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. కానీ అంటారు అఘోరులు హిమాలయాల్లో తపస్సు చేసి మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్క టెంపుల్ తిరిగేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా పుణ్యం అంటారు, చాలా ఆశీర్వదిస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఇది అఘోరీ గురించి ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేను కూడా నిన్న నాకు 1 వీక్ నుంచి కూడా నాకు కూడా మైండ్ పనిచేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి అనేది వాళ్ళ దాంట్లో ఉండదు, అఘోరీ లాగా అనేది ఉండదు. ఎంతసేపు వాళ్ళు ప్రాణాలు ఆ శివుడి కోసమే బతుకుతారు, శివుడి కోసమే చచ్చిపోతారు. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే ఇట్లా వేషం వేసుకొని, నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది ఏంటంటే అదంతా ఫేక్. ఓకే, ఇదంతా ఏంటంటే ఫేమస్ అవ్వడం కోసం ఫస్ట్. ఇంకోటి ఏంటంటే అతనికి ఆడపిల్లల పిచ్చి ఉంది. మొన్న రాధిక అనే అమ్మాయి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మనం కూడా చూసాము. ఆ ఆడియో కూడా రిలీజ్ చేసింది. కొంచెం ఇదిగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు అనేది ఐ లవ్ యూ రాధి, నువ్వు లేకుంటే నేను ఉండలేను. చిన్న సందేహం వెంటాడుతుంది. ఏంటంటే అతనికి అడిక్ట్ అయ్యే వాళ్ళు కూడా మొత్తం మహిళలే ఉన్నారు. ఆయనేమో ఒక ట్రాన్స్జెండర్గా మారిపోయాడు. కానీ ఏం చూసి అంటే ఒక శారీరకంగా కూడా తను వైవాహిక బంధానికి పనికొచ్చే వ్యక్తి అయితే కాదు. ఏం చూసి అడిక్ట్ అవుతున్నారు మహిళలు, ఎందుకు ఇలా ఆయనతో పాటు వెళ్ళిపోవడం జరుగుతుంది? ఇప్పుడు ఆయన ఏదన్నా వాళ్ళకి నాకేంటంటే అనుమానము, వాళ్ళకి ఏదన్నా కొంతమంది చేతబడులు అది అని చెప్తుంటారు, మందు పెట్టడము, వాళ్ళ వశం చేసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. కానీ అతన్ని చూస్తే ఏంటంటే ఒక భయంకరమైన మనిషే. ఓకే, ఆ అమ్మాయే కాదు, ఈ అమ్మాయి కూడా తల్లిదండ్రులను చాలా బాధ పెడుతుంది. అన్నని కానీ వాళ్ళ అమ్మని కానీ వాళ్ళు రాత్రి పగలు మా అమ్మాయికి ఏమవుతుందా, మా అమ్మాయి జీవితం ఏంది, లాస్ట్కి ఏదన్నా రోడ్డు పాలు చేసేస్తే ఇట్లా ఏంటి పరిస్థితి అని వాళ్ళు ఏడుస్తున్నారు. కానీ ఈ అమ్మాయి డిగ్రీ చదివింది, మంచి చదువు చదివింది. ఆ అమ్మాయికి కొంచెమన్నా సెన్స్ ఉందా? ఉండదు కదా, అది కూడా లేదు కదా. ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి ఇంకా తల్లిదండ్రులనే వ్యతిరేకంగా మాట్లాడుతుంది. నేను అబ్బాయితో లేచిపోతే మీరు పెళ్లి చేస్తారా అని ఒక క్వశ్చన్ లైవ్లో అడిగినప్పుడు వాళ్ళు చేస్తామమ్మా వచ్చేయండి అని చెప్తున్నారు. చేస్తామన్నప్పుడు అమ్మాయి వచ్చేయాలి కదా. అవును, అంటే మేడం తనకి ముందుగానే తెలిసినట్టుంది ఈ వ్యవహారాలు. అంటే ఇతను మహిళలతో ఇలా చేస్తాడు, ఇలా ఈ రకంగా శారీరక సంబంధాలు పెట్టుకుంటాడు, ఈ రకంగా డబ్బాస్ చూపించి వాళ్ళని వలలో వేసుకుంటాడు అనే విషయం ముందుగానే వర్షినికి తెలిసినట్టుగానే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అయితే ఆ లగ్జరీ లైఫ్ కంటే జల్సాగా తిరగటం,
హ్యాపీగా కార్లో ట్రావెల్ చేయటం, ఈ లైఫ్కి ఎడిక్ట్ అయ్యే వర్షిని వెళ్ళిపోయిందని కూడా కామెంట్లు వినపడుతున్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు తన ఫ్యామిలీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతుంది. ఈవెన్ ఒకవేళ తనని ఆపాలనుకుని తన ఫ్యామిలీ ట్రై చేస్తే తన ఫ్యామిలీ మీద కూడా కేసు పెట్టేలాగా ఉందా అమ్మ ఈరోజు? అవునవును, కేసు కూడా పెట్టాను నేను. ఇట్లా నేను ఆయనతోనే అంటే ఫస్ట్ అమ్మ అని పిలిచేది, ఇప్పుడు బావ. అవునా, పెళ్ళైన తర్వాత బావ. మాది తల్లి కూతుర్ల సంబంధం అది. ఎవరు పాపం అంటే నేను నిన్న కూడా నేను మాట్లాడలేదు ఇన్ని రోజులు. అక్కడ కూడా ఒక చోట మాట్లాడడం జరిగింది. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇలాంటి పనులు చేసింది అనుకోండి, సర్వనాశనం అయిపోతుంది. చెప్తున్నా కదా, నేను కూడా ఎంత శివుడు భక్తురాలనో. నేను కూడా చాలా మనము దేవుడి గురించి చెప్పాలంటే వాళ్ళని నేను సమాజాన్ని మారుస్తాను, ఆడపిల్లల మీద దౌర్జన్యాలు ఘోరాలు జరుగుతున్నాయి, ఈ ఆడపిల్లలకి నేను మంచి 12 జ్యోతిర్లింగాలు తిరిగి అమ్మతో నేను మారుస్తాను అని చేపిస్తాను, అందరూ మేము ఆశ్రమం పెడతాము, అందరినీ అక్కడికి రప్పిస్తానని ఈ అమ్మాయి చెప్తుంది. కానీ ఏంటి ఇది చేసే పనులు? అయితే మేడం, అఘోరీలకి అంటే ఫీమేల్ అఘోరీలు ఎవరైతే ఉంటారో వారికి ముక్కుకి ఇక్కడ ఒకటి పెడితే వాళ్ళలో ఉన్నటువంటి కామ కోరికలు మొత్తం నశించిపోతాయి, పూర్తిగా శివునికి అంకితం అయిపోతారు. అలాంటి అన్ని ధరించిన వ్యక్తి ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్. మరి ఈ వ్యక్తికి ఇంకా కామంతో పనేంటి? మహిళల్ని ఇలా తీసుకెళ్లడం వెనక అసలు ఎలా చూడాలి? ఈయనకి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ వ్యక్తికి బుద్ధి వస్తుంది, మరొకరు ఇలాంటి పని చేయకుండా దారికి వస్తారంటారు? అవును, ఇప్పుడు అతన్ని కూడా రియల్ అఘోరులు ఉంటారు, వాళ్ళందరికీ చెడ్డ పేరు తీసుకొని రావడానికి కూడా ఇప్పుడు అతను కూడా ఫేమస్ అవ్వడం కోసమే. నేను ఇప్పుడే చెప్పాను, ఫేమస్ అవ్వడం కోసము అమ్మాయి డబ్బులు అంటే ఆ అమ్మాయి కూడా జల్సాలు చేయాలి, తిరగాలి, నాకు కూడా ఒక ఇది పిచ్చి ఉందని చెప్పేసి ఆ వర్షినికి నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు మారాలంటే దేవుడి గురించే మీరు ఆలోచించాలి, దేవుడి పూజలో చేయాలి. అయితే ఎక్కడన్నా మీరు ఏ గుళ్ళో ఉన్న పూజలు చేసినట్టు మీరు చూసారా? లేదు. ఓన్లీ కార్లోనే వాళ్ళు లైవ్ ఇస్తున్నారు కూర్చొని, మిగతా టైంలో ఎక్కడ ఉంటున్నారో కూడా ఎవరికి తెలియదు. అలాంటిది ఇప్పుడు అవన్నీ మీరు చెప్పారు, అదన్నీ పెట్టుకుంటే అతనికి కూడా తెలుసు ఇలా చేస్తే అంతా నా వశం అయిపోతారు, నా చుట్టూ తిరుగుతారు, నేను ఒక పెద్ద ప్రపంచంలోనే ఒక అఘోరిలా నిలిచిపోవాలని అనుకుంటున్నాడు. కానీ అది కాదు, ఎప్పటికైనా ఒకసారి దెబ్బతినడం ఖాయము. ఆడపిల్లల్ని ట్రాప్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నాడు అంతే. అయితే ఇప్పుడు శివరుద్ర స్వామి అని చెప్పి మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది, ఎందుకంటే పెద్ద ఎత్తున ఆయన పోరాటం చేస్తుండే అఘోరీ ఫేక్ అని చెప్పేసి తేల్చడం కోసం. అదే కాశీలో ఉన్నటువంటి కొంతమంది అఘోరీల వారిని కూడా కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వారి నుంచి తిరుగుబాటు తీసుకొస్తా, నీ రుద్రాక్షలు తీపించకపోతే నా పేరు మార్చుకుంటానంటూ ఆయన శపథం చేయడం జరుగుతుంది. అలానే మీ శివభక్తులు అంటే ఎవరైతే ఉన్నారో వారి తరపు నుంచి కూడా ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా ఏంటి? ఎందుకంటే ఇప్పటికే ట్రాన్స్జెండర్లు అంటే జోగినీలను పిలువబడేవారు కొంతమంది ఇప్పటికే షామీర్పేట పిఎస్లో అఘోరీపై కేసు నమోదు చేయడం జరిగింది. సో మీ తరపు నుంచి కూడా ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? ఇలాంటి కేసులు ఏమైనా నమోదు చేయబోతున్నారా ఏంటి? ఇప్పుడు మేమందరం నేను కూడా అదే చెప్తున్నాను, ఇంకా మేము కూడా అందరం కలిసి కేసు పెట్టేసి ఇక్కడికి పులి స్టాప్ పెట్టేయాలి. ఓకే, పులి స్టాప్ పెట్టాలి. పెట్టకుండా ఉన్నామనుకోండి, ఇంకా ఎంతమంది, ఇప్పుడు రాధిక అయిపోయింది, ఇప్పుడు శ్రీవర్షిని, ఇంకా ఎవరెవరు ఉన్నారో మనకు తెలియదు. ఇంకా బాధిత మహిళలు వచ్చే లిస్ట్ ఉందంటున్నారు. ఇంకా ఉన్నారు చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరు వస్తారు. మొన్న రీసెంట్ గా కర్ణాటక ఆయన శివానంద్, ఆయన పేరేదో తెలియదు, 108 years ఆయనకి. ఆయన వీడియో ఒకటి చూసా నేను. అస్సలు మాకు అట్లా ఆయన అట్లా చేస్తుంటే, అఘోరి అట్లా చేస్తుంటే మాకే సిగ్గేస్తుంది అని చెప్తున్నారు ఆయన. ఇంత దారుణంగా ఎవ్వరు ఇట్లా చేయరు, అఘోరులు అంటే ఎట్లుంటారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ఇతను చేయడం మాత్రము, ఇలా చేయడం తప్పు. కానీ మేము కూడా కేసు పెట్టాలనే చూస్తున్నాము. ఇక ఫైనల్ గా ఒక మహిళగా ఇప్పుడు ఆ భవిష్యత్తు నాశనం చేసుకున్నటువంటి ఆ 23 ఏళ్ల వర్షినికి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఏంటంటే ఇప్పుడు నువ్వు దయచేసి ఉండకు. ఇంకోటి ఏంటంటే, సపోజు ఇప్పుడే తీసుకొని వెళ్ళాడు, ఇంకా ఏమేమి చేస్తాడో తెలియదు, ఇంకా శక్తులు ఉన్నాయి, ఏమేమో ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇంకోటి నా కళ్ళలో దేవుడు వచ్చేసి ఒక అమ్మాయిని, పలానా అమ్మాయిని నాకు బలి ఇస్తే నాకు శక్తులన్నీ ప్రసాదిస్తాడని దేవుడు చెప్తున్నాడు అని ఆ అమ్మాయిని రాత్రికి రాత్రి ఎక్కడన్నా బలి ఇస్తే ఏం చేస్తుంది అమ్మాయి చెప్పండి? ఇప్పుడు 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయని చెప్పేసి సమాచారం వస్తుంది, మరి ఏం చేశాడు అనేది ఇంకా తెలియదు. ఇంకోటి నేనేం చెప్తున్నానంటే, ఆ అమ్మాయి దయచేసి తల్లిదండ్రుల్ని, ఎంత తల్లిని, నేను తండ్రి ఎంత లోపల కుమిలిపోతున్నాడో బయట పడరు, కానీ తల్లి కన్నీళ్ళు మాత్రం అమ్మాయికి ఉసురుగా తగులుతుంది, శాపంగా తగులుతుంది. ఒక్కొక్క కన్నీటి బొట్టు ఆడపిల్ల ఏ తల్లి శాపాలు పెట్టదు, కానీ కన్నీళ్లు మాత్రమే పెట్టుకుంటుంది. చెప్తాం కదా, తల్లిదండ్రులు ఏడిపిస్తే పిల్లలు ఇట్లా అయిపోతారని చెప్పేసి మీరు కూడా చూస్తూ ఉంటారు.
కాకపోతే ఇలా చేయకూడదు అంటున్నా. వీళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకున్నారంటే మళ్ళీ ఇంకా వీళ్ళ మీద ప్రెజర్ చాలా ఉంటుంది. కానీ అతన్ని మాత్రము అరెస్ట్ చేయాలి. ఓకే మేడం. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో కూడా ఛాన్స్ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ హౌస్లో కానీ నాగార్జున గారు కానీ, ఇప్పుడు నాగార్జున గారు రారు, బాలకృష్ణ గారు వస్తారు సీజన్ తర్వాత. అయితే బాలకృష్ణ గారికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరైతే ఆ బిగ్ బాస్ హౌస్లో మాత్రము ఎంట్రీ ఇవ్వకండి. ఎందుకంటే ఇంకా అక్కడ అందమైన ఆడపిల్లలు వస్తారు. ఆ అందమైన బిగ్ బాస్ అయిపోయే వరకు ఆడపిల్లల్ని కూడా అతను తీసుకొని వెళ్ళిపోతాడు. అదే మాయ చేసి అంటున్నాను. టోటల్గా నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పటికీ ఇతన్ని అరెస్ట్ చేయండి, దయచేసి అరెస్ట్ చేసి అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే అమ్మాయి జీవితం నాశనం చేసుకోకూడదు. ఎందుకంటే ఆడపిల్లలకి ఈమె మంచి మెసేజ్ ఇవ్వట్లేదు. మంచి మెసేజ్ ఇస్తానంటుంది కానీ ఇవ్వట్లేదు. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను, అతన్ని అరెస్ట్ చేసి అతను ఆధీనంలో తీసుకొని సరి అయిన బుద్ధి గుణపాఠం నేర్పించండి. లేదంటే మేమందరం ఇట్లా చేయకుంటే మేమందరం మహిళలం అందరం కలిసి మేము కూడా ఒక కేసు పెడతాం. ఓకే, అంతే. కేసు పెట్టేసి బుక్ చేస్తాము. మా పరంగా మేము కూడా ముందుకెళ్తాం అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి.